హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మంజరి చూస్తూ ఉన్నాము. సుభాషితాలు అనేటువంటి పాఠాలు. శతక పద్యాలకు తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానం అనేటువంటి ఉన్నది. శతకము అంటే ఏంటి? 100 పద్యాలు కావ్యాన్ని ఏమంటామంటే శతకము అని అంటామన్నమాట. శతకాల్లో 108 వరకు పద్యాలు ఉంటాయి. ఇవి సాధారణంగా భక్తి, నీతి ప్రధానంగా ఉంటాయి. మనకు భక్తిని ప్రసాదిస్తాయి, తర్వాత నీతి ప్రధానంగా కూడా ఉంటాయి. శతకాలలో చెప్పినటువంటి నీతులు అన్ని కాలాలకు అందరికీ ఉపయోగపడేటట్లుగా ఉంటాయి. ప్రస్తుత పాఠ్యభాగంలో వేమన, సుమతి, కుమార, భాస్కర శతకాలలోని కొన్ని పద్యాలు ఉన్నాయి. సో మిక్స్ అయి ఉన్నాయన్నమాట. వేమన శతకాన్ని వేమన, సుమతి శతకాన్ని బద్దెన, కుమార శతకాన్ని పక్కి అప్పల నరసింహం గారు, భాస్కర శతకాన్ని మారద వెంకయ్య అనేటువంటి కవులు రచించారు. ఇక్కడ మనకు కావలసినటువంటిది ఏంటంటే మానవ మనుగడకు ఉపయోగపడేటువంటి విలువలను బోధించేటువంటి పాఠం అనమాట ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము. సరే, గురువు లేక విద్య గురుతుగా దొరకదు, నృపతి లేక భూమి నియతిగాదు, గురువు విద్య లేక గొప్ప పండితుడవునే విశ్వదాభిరామ వినురవేమ. ఈ యొక్క పద్యంలో వచ్చేసి గురువు లేకుండా విద్య అనేటువంటిది క్షుణ్ణంగా మనకు రాదనమాట. గురువు పక్కన ఉన్నప్పుడే మనకు వచ్చేసి విద్య అనేటువంటిది బాగా వస్తుంది. రాజులేని రాజ్యంలో క్రమశిక్షణ అనేటువంటిది ఉండదనమాట. కాబట్టి విద్యను గురువు దగ్గర నేర్చుకునేటువంటి వాడు గొప్ప పండితుడు కాలేడు. కాబట్టి విద్యను వచ్చేసి గురువు ద్వారా నేర్చుకొని వాడు ఎవరైతే నేర్చుకోకుండా ఉంటారో వారేమీ పెద్ద పండితులు కారనమాట. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి ఒక గురువు అనేటువంటి వ్యక్తి కంపల్సరిగా కావాలి. వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు, వాక్కు వలన గలుగు వసుధ ఘనత, వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్ విశ్వదాభిరామ వినురవేమ. ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కాలంలో వచ్చేసి మంచి మాట అనేటువంటిది ఎవరూ మాట్లాడడం లేదు. మంచి మాట వల్ల మోక్షం అనేటువంటిది కలుగుతుంది. మంచి మాట్లాడడం వల్ల మంచి పేరు అనేటువంటిది వస్తుంది, సంపద కూడా లభిస్తుంది. అందువల్ల మాటను సముచితంగా ప్రయోగించాలి. సముచితంగా అంటే సందర్భాన్ని చూసి మాటల్ని ప్రయోగించాలి. ఎట్టంటే అట్ట ప్రయోగించకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. మనము కొన్ని దగ్గరలో వచ్చేసి మాటల్ని పొదుపుగా వాడడం కూడా మంచిదే అనమాట. ధీరులకు చేయు మేలది సారంభగు నారికేళ సలిలము భంగిన్, గౌరవము తెచ్చు మీదట భూరి సుఖావహ భూరి సుఖావహమునగును భువిలో సుమతి. ఈ యొక్క పద్యంలో మనకు వచ్చేసి మంచి బుద్ధి కలవాడ ధీరులకు చేసేటువంటి సహాయము. టెంకాయ లోపలికి మనకు నీళ్ళు ఎలా వచ్చిందో మనం ఏమైనా చెప్పలేమన్నమాట. కాబట్టి నీళ్ళు ఎలా వచ్చిందనేటువంటిది మనకు కనపడదనమాట. ఎంతో మేలు అనేటువంటిది చేస్తుంది. ఆ యొక్క కొబ్బరి నీళ్ళు చాలా మంచి చేస్తుంది అనమాట, ఆరోగ్యానికి మంచిది. తర్వాత గౌరవాన్ని, సుఖాన్ని కలిగిస్తుంది. అంటే తగినటువంటి వారికి చేసినటువంటి సహాయము ఆలస్యంగా అయినా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనము ఎంచుకునేటప్పుడే మనం వచ్చేసి కాబట్టి మనం చేసేటువంటి సహాయం అనేటువంటిది మంచి వారికి సహాయం అనేటువంటి చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారనమాట ఈ యొక్క పద్యం ద్వారా. సిరిత వచ్చును సలితముగా నారికేళ సలిలంబు అగున్, సిరిత పోవును కర్రి మృంగిన వెలగపండు కరిణిని సుమతి. మనము ఇందాకే చెప్పుకున్నాము, మనకు కొబ్బరి లోపల నీళ్ళు ఎలా వచ్చిందో మనకి ఎవరికి తెలియదు అనమాట. ఓ మంచి బుద్ధి కలవాడ టెంకాయ లోపలికి నీళ్లు వచ్చినట్లు సంపద కూడా తెలియకుండానే వస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి సంపద అలాగే పోతుందన్నమాట. ఎట్లా పోతుందంటే, ఏనుగు పీల్చి వేసిన వెలగపండు, ఇప్పుడు వెలగపండులో వచ్చేసి ఉన్నటువంటి గుజ్జును మొత్తం లాగేస్తుంది అనమాట. ఈ యొక్క ఏనుగు వెలగపండులో ఆ యొక్క వెలగ గుజ్జును మొత్తం లాగేసి ఆ యొక్క పండును అలాగే వదిలేస్తుంది అనమాట. సంపద కూడా తెలియకుండానే మాయమైపోతుంది, మనకు కనిపించదు అనమాట. సో ఆ విధంగా ఏనుగు పీల్చేసినటువంటి ఆ యొక్క వెలగపండు గుజ్జు మాదిరిగా ఉంటుందన్నమాట. మన యొక్క సంపద కూడా వచ్చేసి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అనేది ఎవరికి తెలియదు. పెనుకోపము గర్మనొబ్బును జపలము దురభిమానము వ్యాపారంబున జొరక యునికియును
నల్పుని గుణముల టంచు తెలివి బొందు కుమారా. ఓ కుమారా, మనం వచ్చేసి ఎక్కువ కోపము, గర్వము, పొంగిపోవడము, స్థిరత్వం లేకపోవడము, తర్వాత తనకు మించిన వాడు లేడనేటువంటి అహంకారము అనేటువంటిది, ఏ పని చేయకుండా సోమరిగా ఉండడము అనేవి అల్పుని యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు అనమాట. కాబట్టి ఎక్కువ కోపం వస్తుంది, గర్వం పెరిగిపోతుంది, డబ్బుగాని వచ్చేదని గర్వం పెరిగిపోతుంది, తర్వాత పొంగిపోవడము, స్థిరత్వం లేకుండా ఉండడము, తమకు మించిన వాళ్ళు లేరనేటువంటి అహంకారము, ఇవన్నీ వచ్చేసి సోమరితనము, ఇవన్నీ వచ్చేసి చెడ్డవాని యొక్క గుణాలుగా మనము చెప్పుకోవచ్చు అంటే అల్పులు అనమాట వాళ్ళు. సద్గోష్ఠి సిరియు నొసగును సద్గోష్ఠియ కీర్తి బెంచు సంతుష్టియ నా సద్గోష్ఠియే యొనగూర్చును సద్గోష్ఠియే పాపములను చరుచు కుమారా. ఇక్కడ మంచివాడి యొక్క ప్రసంగాలను సంపదను ఇస్తుందన్నమాట. ప్రసంగం వచ్చేసి సజ్జనుని ప్రసంగము అంటే సజ్జనుడు చెప్పేటువంటి మంచి మాటలు వచ్చేసి మనకు సంపదను ఇస్తుంది, కీర్తిని పెంచుతుంది, తృప్తిని ఇస్తుంది, పాపాలను తొలగిస్తుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ మంచి విషయాలను మనం వచ్చేసి మాట్లాడాలి, మంచి అనేటువంటిది మనము ఎప్పుడు చేస్తూ ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. పండితులైన వారు దిగువందగా నుండగా నల్పుడొక్కడు ఉద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగున్ కొండక కోతి చెట్టు కొన కొమ్మల నుండగా క్రింద గండబేరుండ మదేబ సింహ నికురంబులుండెవే చేరి భాస్కర. కోతి ఒకటి చెట్టు పైన కూర్చున్నంత మాత్రాన క్రింద సంచరించేటువంటి ఇక్కడ క్రింద అనేకమైనటువంటి క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయన్నమాట. మదపుటేనుగులు తిరుగుతుంటాయి. సింహాల గుంపులకు వచ్చినటువంటి తక్కువతనం ఏమిటి? కోతి పైన కూర్చున్నంత మాత్రాన కూర్చొనిండి. అదేవిధంగా పండితులైన వారు క్రింద కూర్చొని పామరుడు ఉన్నత ఆసనం పైన కూర్చున్నంత మాత్రాన ఆ పండితునికి ఏమీ అల్పత్వం అనేటువంటిది రాదనమాట. కాబట్టి పండితులు కింద కూర్చున్నంత మాత్రాన వచ్చేసి వాళ్ళేమీ ఆ యొక్క తప్పేమి కాదనమాట. సో వాళ్ళకేమీ అల్పత్వం అనేటువంటిది రానే రాదు ఆ యొక్క పండితులకి. సిరిగల వారికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్ నెరిగురి గాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబుగున్ వరపున వచ్చి మేగుడకడు వర్షము వాడిన చేల మీదటన్ కురిసినగాని అంబుదుల గుర్వగనేమి పలంబు భాస్కర. ఈ యొక్క పద్యంలో ధనవంతునికి మనం చేసేటువంటి మేలు వ్యర్థం అంట. ఎలాగంటే చూడండి, అతనికి చేసి ఏం ప్రయోజనం ఉంటుంది? అదే పేదవానికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. ఏ విధంగా అంటే వానలు లేక ఎండిపోతూ ఉన్నటువంటి చేల మీద వర్షం కానీ కురిసినట్లు అనుకోండి. వర్షం కానీ కురిస్తే ఏమవుతుంది? మనకు వచ్చేసి వచ్చేటువంటి ఫలితము ఎట్లా ఉంటుంది? పంటలు బాగా పండుతాయి, మనకు అందరికీ ఆహారం అనేటువంటిది అందిస్తాడనమాట రైతు. అదే సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఏముంటుంది? అది ఉప్పుతోనే అట్లే ఆ యొక్క సముద్రం పైన పడినటువంటి మంచినీళ్ళు కూడా వచ్చేసి ఉప్పుగానే మారిపోతుంది. ఎవరికి ప్రయోజనం అనేటువంటిది ఉండదు. ప్రయోజనం ఉండదు అంటే దాన్ని తాగలేమన్నమాట. సో మనం వచ్చేసి వాటిని వంటకో లేకపోతే తాగడానికో దాన్ని ఉపయోగించలేము. కానీ ఇప్పుడు వచ్చేసి ఇంకా అనేకమైనటువంటి ఇప్పుడు యొక్క సముద్రపు నీటిని కూడా వచ్చేసి మంచినీటిగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సముద్రం మీద ప్రయోజనము లేదు అనేటువంటిది ఆ కాలంలో చెప్పారనమాట. కానీ ఇప్పుడు వచ్చేసి అవన్నీ ఏం లేదనమాట. అనేకమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి అనేకమైనటువంటి మార్పులు అనేటువంటి తీసుకొని రావడం జరిగింది. సముద్రం నీటిని కూడా మంచినీరుగా మార్చవచ్చు. సముద్రం నీటిని వచ్చేసి సముద్రం నీటిలో నుంచి కూడా మనకు వచ్చేసి కరెంట్ అనేటువంటి ఉత్పత్తి చేయొచ్చు. ఇక్కడ కొత్త పదాలు అనేటువంటి చూద్దాము. నియతి, కాసారము, వసుధ, నారికేళము, సలిలము, సుఖావహము, అంబుదులు, మదుపు, బుధ ప్రకరంబు, కరిణిని, నికరంబులు, ఎయ్యడల, నెరిగిరి, వరపు. వీటి అర్థాలను తెలుసుకుందాము. నియతి నియమబద్ధమైనటువంటి, కాసారము చెరువు లేదా కొలను, వసుధ అంటే భూమి, నారికేలము అంటే టెంకాయ లేదా కొబ్బరికాయ, చపలము అంటే చంచలత్వము, మోక్షము అంటే ముక్తి, సుఖావహము అంటే సుఖాలను కలిగించేది, ఉబ్బు అంటే పొంగిపోవు, అంబుదులు సముద్రాలు, మదపు వినియోగము, బుధ ప్రకరంబు పండిత సమూహము, ఎగ్గగు తక్కువగు, నికరంబులు సమూహాలు, ఎయ్యడల ఎళ్లవేళలు,
ఎల్లవేళలా కరిణిని ఈ విధముగా నెరిగిరి సరైనటువంటి లక్ష్యము సత్ఫలము మంచి ఫలము వరపు కరువు. ఈ యొక్క అభ్యాసాలు చూడండి, పదాలను గమనించండి. పండితుడవునే, పండితుడు ప్లస్ అవునే, చేసిడివైనను, చేసిడివి ప్లస్ అయినను. ఈ పదాలు అవునే అయినను అనేటువంటి వచ్చాయి కాబట్టి అవునే అయినను అని రావచ్చు అనమాట. అంటే ఇలాగే ఐదును ఐదు అని, అవుటును అవుటు అని కూడా రాయవచ్చు అనమాట. ఈ క్రింది పదాలను విడదీసి రాయండి. ఫస్ట్ వచ్చేసి అల్పుడొక్కడు, అల్పుడు ప్లస్ ఒక్కడు. తర్వాత రెండవది వరమగు, వరము ప్లస్ అగు, మేలది, మేలు ప్లస్ అది, ధర్మముండిన, ధర్మము ప్లస్ ఉండిన, గుణములందు, గుణములు ప్లస్ అందు. తర్వాత ఈ క్రింది పదాలకు అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు అనమాట. రెండు పదాలు రాయండి. వచ్చేసి పర్యాయ పదాలు వచ్చేసి భూమి, నేల, ధరణి. నృపతి అంటే రాజు, భూపాలుడు. ఘనత అంటే గొప్పతనము, కీర్తి. సలిలము అంటే నీరు, జలము. వాక్కు అంటే మాట, పలుకు. తర్వాత ఆ క్రింది పద్య పదాలను పూరించండి. గురువు లేక విద్య దొరకదు, సారంభగు నారికేళము బంగిన్, కరిమ్రింగిన వెలగపండు కరిణిని సుమతి, అంబుదుల గర్వగమినేమి పలంబు భాస్కర. నాలుగో పద్యములో అల్పుని గుణాలు తెలుసుకున్నారు కదా. గొప్పవారి గుణాలను కొన్నింటిని రాయండి. సో గొప్పవారి యొక్క గుణాలు: మంచి బుద్ధి కలవాడు, కొబ్బరిలోపు నీళ్లు వచ్చినట్లు సంపద కూడా తెలియకుండానే వస్తుంది. అలాగే ఏనుగు పిలిచివేసినటువంటి వెలగబండులోని గుజ్జులాగా సంపద తెలియకుండానే మాయమవుతుంది. గొప్పవారి యొక్క గుణాలను కొన్నింటిని రాయండి అని చెప్పున్నారనమాట. గొప్పవాళ్ళు ఏం చేస్తారంటే వీలున్నంత వరకు వాళ్ళు సహాయాన్ని మొట్టమొదట అందిస్తారనమాట. రెండవది వచ్చేసి ఎవరైనా వారి దగ్గరికి వచ్చి ఏమైనా వారి యొక్క కష్టాలని కానీ చెప్పుకున్నట్లయితే వారు వీలున్నంత వరకు తమ యొక్క సహాయ సహకారాలని అందిస్తారు. తర్వాత వచ్చేసి మంచి విషయాలని మాట్లాడతారు. మంచి విధంగా వాళ్ళు వచ్చేసి అందరితోనూ కలిసిపోతూ ఉంటారు. సో ఇవన్నమాట గొప్పవారి యొక్క గుణాలు. రెండవ పద్యములో మంచి మాటల వల్ల కలిగేటువంటి లాభం చెప్పబడింది. 4 మంచి మాటలు మీరు కూడా రాయండి. మంచి మాటలు అనేటువంటిది ఇక్కడ మంచి మాటల వల్ల కలిగేటువంటి లాభాలను నేను రాశాను అనమాట. కానీ మీకు ఏంటంటే ఇక్కడ మంచి మాటలు మీద కూడా రాయండి అని ఇచ్చారు. మీరు వచ్చేసి గూగుల్ సెర్చ్ చేసి రాయండి. మోక్షము కలుగుతుంది, మాట వల్ల మంచి పేరు వస్తుంది, సంపద కూడా లభిస్తుంది. అందువల్ల మాటలను పొదుపుగా ప్రయోగించాలి. ఎక్కడ ప్రయోగించాలి, ఎటువంటి సందర్భాల్లో ప్రయోగించాలి అనేటువంటి తెలుసుకొని ప్రయోగించండి. తర్వాత ఈ ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో సమాధానం అనేటువంటిది రాయండి. శతకము అంటే ఏమిటి? శతకము అంటే 100 పద్యాల కావ్యము అనే అర్థము. ధీరులకు చేసేటువంటి సహాయ ఫలితము ఎలా ఉంటుంది? ధీరులకు చేసేటువంటి సహాయము టెంకాయ లోపలికి నీళ్లు వచ్చినట్లు కనపడని విధముగా ఎలా వచ్చిందో మనకు కనపడని విధముగా ఎంతో మేలు అనేటువంటిది చేస్తుంది. ఆ విధంగా వచ్చేసి ఫలితము అంటే మనకు అది తాగితే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి మేలు చేస్తుంది అని ఇస్తున్నారనమాట. ధనవంతునికి చేసేటువంటి మేలు ఏమవుతుంది? ధనవంతునికి చేసేటువంటి మేలు వ్యర్థము. ఎవరికి చేసిన మేలు మంచి ఫలితాన్ని ఇస్తుంది? పేదవానికి మేలు చేసే ప్రయోజనం అనేటువంటి కలుగుతుంది. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. మంచి మాట మాట్లాడడం వల్ల మోక్షం అనేటువంటిది కలుగుతుంది. మాట వల్ల మంచి పేరు అనేటువంటి లభిస్తుంది, సంపద కూడా లభిస్తుంది. అందువల్ల మాటను సముచితంగా ప్రయోగించాలి, సందర్భంగా ప్రయోగించాలి. అల్పుని యొక్క గుణాలు ఏవి? ఎక్కువ కోపము, గర్వము, పొంగిపోవడము, స్థిరత్వం లేకపోవడము, తనకు మించినవాడు లేడు అనేటువంటి అహంకారము, ఏ పని చేయకుండా సోమరిగా ఉండడము అనేవి అల్పుని యొక్క గుణాలు. సంపద ఎప్పుడు పెరుగుతుంది? సజ్జనుని ప్రసంగము సంపదను ఇస్తుంది, కీర్తిని పెంచుతుంది, తృప్తిని ఇస్తుంది, పాపాలను తొలగిస్తుంది. ప్రయోజనకరమైనటువంటి మేలు ఏది? పేదవానికి మేలు చేస్తే ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. వానలు లేక ఎండిపోయేటువంటి ఉన్న చేల మీద మేగుడు వర్చిస్తే ఫలితం అనేటువంటిది ఉంటుంది, కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం అనేటువంటిది కలగదు. ఎటువంటి వారు గొప్ప పండితులు కాలేరు? పండితులు క్రింద కూర్చొని పామరులు ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చున్నంత మాత్రాన ఆ పండితునికి ఏమీ అల్పత్వం అనేటువంటిది రాదు.